ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం అండి. సాధారణంగా మన హిందువుల ఇళ్లల్లో తులసి మొక్క అనేది ఉంటుంది. తులసి చెట్టు లేనటువంటి ఇల్లు ఎక్కడా సాధారణంగా కనిపించదు. ఎందుకంటే కోరే కోర్కెలు తీర్చేటువంటి వృక్షమే తులసి మొక్క. అన్ని చెట్లలోకి శ్రేష్టమైనది తులసి చెట్టు. అటువంటి తులసి చెట్టును మన ఇంటి ముందు టప్పుడు కొన్ని నియమ నిష్టలు అనేవి పాటించాలి. అవేంటంటే ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మంచి విషయాలు తెలియచేయాలని ఈ వీడియో చేస్తున్నా. తప్పుడు ప్రచారాలు కావు. ప్రముఖ గురువులు చెప్పిన విషయాలు. వాళ్ళ ద్వారా కొంతమందికి తెలిస్తే నా ద్వారా మరికొంతమందికి తెలియాలని నా ఉద్దేశం. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళితే కొన్ని రకాలమైన తప్పుల్ని అస్సలు మనం చేయకూడదు. మన ఇంటి దగ్గర తులసి చెట్టుని నాటేటప్పుడు ఎప్పుడూ కూడా ఒక తులసి చెట్టుని పూజించకూడదు. తులసి మొక్కల్లో చాలా రకాలైన తులసి మొక్కలు ఉన్నాయి. లక్ష్మీ తులసి, విష్ణు తులసి, రామ తులసి, కృష్ణ తులసి, అర్క తులసి, ఇలా చాలా రకాలైనటువంటి తులసి చెట్లు మనకు దొరుకుతాయి. ముఖ్యంగా లక్ష్మీ తులసి, కృష్ణ తులసిని 2 చెట్లను కలిపి నాటాలి. అలాగే మనం తులసి చెట్టును పూజించేటప్పుడు ప్రదక్షిణాలు చేస్తాం కదా, ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు తులసి చెట్టు నీడను మనం పొరపాటును కూడా తొక్కకూడదు, దాటకూడదు. అలా చేయడం వలన మనం చేసిన పూజా ఫలితం అనేది మనకు దక్కదు, మొత్తం పోతుంది. కాబట్టి తులసి మొక్కకు కొంత దూరం ఉండి ప్రదక్షిణలు చేయాలి. అలాగే తులసి చెట్టు కింద దీపం వెలిగించకూడదు. ఆ వెలిగించిన దీపం వలన ఆ వేడి తులసి ఆకులకు తగిలి తులసి ఆకులు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలా చేయకూడదు. ఎందుకు అలా చేస్తామని మీరు అనుకోవచ్చు. కానీ ఇలా వెలిగించే వాళ్ళు ఉంటారండి. ఇక తర్వాతది తులసి చెట్టును ఎప్పుడు స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు. అలాగే తులసి దళాలను ఎప్పుడు చేతి గోరులతో తెంపకూడదు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. కత్తిరితో కానీ గోర్లతో కానీ తులసి చెట్టుని కొయ్యకూడదు. అలా కోస్తే మహాపాపమని దేవి భాగవతంలో విష్ణుమూర్తి తన తల నరికినట్టు అని అర్థమని వచ్చేలా చెప్పి ఉన్నది. తులసి దళం ఎప్పుడు కోస్తున్నప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రం చదువుతూ కోసుకోవాలి. ఆదివారము, మంగళవారము, శుక్రవారము, అమావాస్య, ద్వాదశి, పౌర్ణమ తిథుల్లో ఎప్పుడూ కొయ్యకూడదు. అంతేకాదండి, మనిషి ఎప్పుడు అసత్యం పలకకూడదు, సత్యమే పలకాలి. తులసి ఆకులు చేతిలో ఉన్నప్పుడు అసత్యం పలకకూడదు. అది మహాపాపమని దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది. అలాగే అందరికీ అన్ని నదుల్లోని స్నానం చేసే పుణ్యం సంపాదించుకోవాలని అనుకుంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. అలాంటి వారు ఇలా చేసినట్లయితే అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. తులసి మొక్క కింద మట్టిని తీసుకుని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. అలాగే పండితులకు స్వయం పాకం దానం ఇచ్చేటప్పుడు తులసి దళం వేసి ఇవ్వడం మంచిది. 100 రెట్లు ఫలితం వస్తుంది. అలాగే తులసి తీర్థం రోజు ఎవరు తీసుకుంటారో వారు సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం పొందగలుగుతారు. పొరపాటున తెలియక ఈ తప్పులన్నీ చేస్తే దశమి, ఏకాదశి, ద్వాదశి రోజున తులసి చెట్టు దగ్గర బెల్లం సమర్పించి పూజ చేసి దీపం ధూపం సమర్పించి ఓం శ్రీం హ్రీం క్లీం హైం బృందవన్యే స్వాహ అనే మంత్రం చదువుకోండి. 108 సార్లు చదివి ఆ రోజు ఒంటిపూట భోజనం చేయాలి. ఇలా 3 రోజులు చేయాలి. ఇలా చేయడం వలన తులసి మొక్క విషయంలో మీరు చేసిన తప్పులన్నీ తొలగిపోతాయి. ఇవి నేను చెప్తున్నాయి కాదండి, మన పురాణాలలో దేవీ భాగవతంలో ఈ తులసి చెట్టు గురించి వివరించారు. ఒక మంచి విషయం మీకు తెలియచేయాలని ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఓం శ్రీ మాత్రే నమః.